దత్తాత్రేయ జయంతి ముఖ్యమైన హిందూ పండుగ. మార్గశీర్ష మాసము పౌర్ణమి రాత్రి జరుపుకుంటారు. దత్త జయంతి అని కూడా అంటారు. దత్త జయంతి డిసెంబర్ 14, 2024 శనివారం వస్తుంది. ఈ దత్త జయంతి దేశవ్యాప్తంగా దత్తాత్రేయ భగవానుడు జన్మించిన రోజు. గ్రంథాల ప్రకారము దత్తాత్రేయ హిందూ పురుష త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు మరియు శివుడు యొక్క ముగ్గురు దేవుళ్ళ కలయిక ప్రతీక. కొన్నిసార్లు దత్తాత్రేయుడు కూడా విష్ణువు యొక్క అవతారంగా పరిగణించబడతాడు. భగవాన్ దత్తాత్రేయ జయంతి ప్రాముఖ్యత ఏమిటంటే, దత్తాత్రేయ స్వామికి అంకితం చేయబడిన అనేక దేవాలయాలున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అతను మహారాష్ట్రలో కూడా ఒక ప్రముఖ దేవత. నిజానికి ప్రసిద్ధ దత్త సంప్రదాయం దత్తాత్రేయ ఆరాధనకు పెరిగింది. దత్తాత్రేయ భగవానుడికి 3 తలలు మరియు 6 చేతులు ఉన్నాయి. దత్తాత్రేయ జయంతి నాడు అతని బాల రూపాన్ని పూజిస్తారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాల్లోనూ దత్తాత్రేయ దేవాలయాలలో ఆ రోజును చాలా ఆనందంగా మరియు కోలాహలంగా జరుపుకుంటారు. దత్తాత్రేయ జయంతి రోజున దత్తాత్రేయుని సంపూర్ణ భక్తితో పూజించి ఉపవాసం ఉంటే వాళ్ళ కోరికలు తీరుతాయని నమ్ముతారు. హిందూ సంప్రదాయ ప్రకారం దత్తాత్రేయుడు అత్రి మరియు అతని భార్య అనసూయ యొక్క కుమారుడు. అనసూయ చాలా పవిత్రమైన మరియు ధర్మబద్ధమైన భార్య. బ్రహ్మ, విష్ణు మరియు శివ త్రిమూర్తులతో సమానమైన కుమారుణ్ణి పొందేందుకు ఆమె తీవ్రమైన తపస్సు చేసింది. పురుష త్రిమూర్తుల భార్యలైన సరస్వతి, లక్ష్మి, పార్వతి అనే త్రిమూర్తులు అనసూయపై అసూయపడి ఆమె ధర్మాన్ని పరీక్షించమని తమ భర్తలను కోరుతారు. తదనుగుణంగా ముక్కోటి దేవతలు సాధువుల వేషంలో అనసూయ వద్దకు వచ్చి ఆమె ధర్మాన్ని పరీక్షించే విధంగా భిక్షను అడుగుతారు. అనసూయ టెన్షన్ పడ్డా కొద్దిసేపటికే ప్రశాంతత పొందింది. ఆమె ఒక మంత్రాన్ని ఉచ్చరించి 3 ఋషుల మీద నీరు చల్లి వారిని శిశువులుగా మార్చి ఆపై వారికి పాలు ఇచ్చింది. ఆత్రి తన ఆశ్రమానికి తిరిగి వచ్చినప్పటికీ అనసూయ తన మానసిక శక్తుల ద్వారా అప్పటికే చూసిన దానిని అతనికి చెప్పింది. 3 శిశువులను కౌగలించుకున్నారు. ముక్కోటి దేవతలు తిరిగి రాకపోవడంతో వారి భార్యలు ఆందోళన చెంది అనసూయ వద్దకు వెళ్లారు. ముక్కోటి దేవతలు ఆమెను క్షమించమని వేడుకున్నారు మరియు తమ భర్తలను తిరిగి పంపమని ఆమెను వేడుకున్నారు. అనసూయ అభ్యర్థనను అంగీకరించింది. అప్పుడు త్రిమూర్తులు వారి సహజ రూపంలో అత్రి మరియు అనసూయల ముందు ప్రత్యక్షమయ్యారు మరియు వారికి దత్తాత్రేయుడనే కుమారుణ్ణి అనుగ్రహించారు. దత్త జయంతి పూజ విధానం ఏమిటంటే, భక్తుల పవిత్ర నదులలో స్నానాలు ఆచరిస్తారు మరియు ధూప దీపాలు, పుష్పాలు, కర్పూరంతో ప్రత్యేకంగా దత్తాత్రేయ పూజ చేస్తారు. ధర్మ మార్గాన్ని పొందేందుకు దత్తాత్రేయుని విగ్రహాలను గృహాలు మరియు దేవాలయాలలో పూజిస్తారు. ఆలయాలు అలంకరించబడతాయి మరియు ప్రజలు దత్తాత్రేయ భగవానునికి అంకితం చేసిన భజనలు మరియు భక్తి గీతాలలో మునిగిపోతారు. కొన్ని ప్రదేశాలలో అవధూత గీత మరియు జీవన్ముక్త గీతలు కూడా చదువుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.